ఇది ఇట్లా ఉంటే ఐటీ ఫార్మా అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంట. మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త థియరీ చెప్పారు. ఆ థియరీ ప్రకారము రాసినటువంటి వార్త ఇది. పెట్టుబడుల పైన సీఎం రేవంత్ రెడ్డి కొత్త థియరీ. గత సర్కారు చేసిందేమి లేదని వ్యాఖ్య. ఐటీ అభివృద్ధి గత కాంగ్రెస్ చలవేనన్న సీఎం. ఒరిజినల్ డూప్లికేట్ అంటూ ఇంటర్వ్యూలు. సొంత రాష్ట్రము గత పాలకుల పైన విమర్శలు. దావోస్ లోను సీఎం తీరు మారలేదని నెటిజన్లు ఫైరు. గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి గాలి తీశారని ఆగ్రహం. ఎక్కడికైనా అప్పు కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. ఒకసారి ఇక్కడ చూడండి. కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. అలా నిందలు వేస్తే అప్పు ఇచ్చేవాడు ఆలోచనలో పడతాడు. ఇంట్లో వాళ్ళతోనే సఖ్యతగా లేనోడు రేపటి రోజున నా అప్పు ఎలా తిరిగిస్తాడని ప్రశ్నలు ఏమవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇద్దామని అనుకున్న అప్పటికప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇది కేవలము ఒక వ్యక్తి అప్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గరకు కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. నా రాష్ట్రంలో ఏం లేదు, గత ప్రభుత్వం ఏమి చేయలేదు, కానీ మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరైనా వస్తారా? పరాయి దేశం వెళ్ళి సొంత వాళ్ళని తిట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి మన మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుందనే ఆలోచన కూడా ఉండాలి కదా అని చెప్పేసి. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం అవేవి పట్టనట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈయన దావోస్ పోయిండు. దావోస్ పోయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడే ఈ సన్నాసులు ఏం చేసిర్రు, ఇదేదో వైట్ పేపర్ అనేటువంటి ఒక దుకాణం పెట్టి ఆ వైట్ పేపర్ కార్యక్రమంలో మా రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది, మా రాష్ట్రంలో మొత్తం అప్పులే ఉన్నాయి, మేమంతా అప్పుల పాలైపోయినామని చెప్పేసి ఈ రాష్ట్ర పరువుని, ఈ రాష్ట్ర ప్రఖ్యాతను దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ ఇదే ముచ్చట దావోస్ పోయి కూడా మాట్లాడడం జరుగుతుంది. దావోస్ పోయి కూడా గత పాలకులు ఏం చేయలే, కానీ మీరు రారి పెట్టుబడులు పెట్టరు, మా దగ్గర మొత్తం అప్పులే ఉన్నాయి కానీ మీరు రారి పెట్టుబడి పెట్టరు, మా దగ్గర మొత్తం అవినీతి అక్రమాలు, కాళేశ్వరంలో అక్రమాలు, ఈ భూములలో అక్రమాలు, ఆడేడు అంత ఆగమాగం ఉంది కానీ మీరు రారి పెట్టుబడి పెట్టరు, మా దగ్గర కరెంటు విషయంలో కూడా మొత్తం అంత ఆగమాగం అయింది కానీ మీరు రారి పెట్టుబడి. ఎవడని వస్తాడా? ఇప్పుడు సేమ్ గదే ఎగ్జాంపుల్ రాసిరు మా వాళ్ళు. ఎవరి దగ్గరికైనా పోయి అప్పు అడుగుతప్పుడు మనము, అయ్యే మా ఇంట్లో అంతా ఆగమాగా ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, నాకు వాళ్ళతో పడతలేదు, వీళ్ళతో పడతాను, పోయి అప్పటి తీస్తారు. వాడు ఇంట్లోతోనే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు, అంటే ఇంట్లోనే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, రేపు వీనికి అప్పిస్తే మనకు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అని చెప్పేసి వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సేమ్ అట్లనే ఈయన పెట్టుబడులు పెడతందుకు, పెట్టుబడులు తీసుకొస్తేందుకు దావోస్ అయినటువంటి మోటవారి మన రాష్ట్రం గురించి, రాష్ట్ర నాయకుల గురించి కాకపోతే రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవాలి. మా రాష్ట్రం చాలా బాగుంది, మీ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ప్రాంతము, సో మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ మేము కల్పిస్తామని చెప్పేసి చెప్పాలి. కానీ అది చెప్పకుండా ఏదో ఐటీ ఫార్ములా న్యూక్లియర్, ఐటీ ఫార్మా అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంట. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ అర్థమవుతుంది. ఒకసారి మీకు ఒక బయట వినిపిస్తా, ఆ బయట వింటేనన్నా అర్థమవుతుంది మీకు. చూడండి ఒక్కసారి, ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. The Telangana Hub for Innovation were one of the big focal points for the last state government. How do you intend to build on that? What do you intend to do which is different? Can you try and explain that? Rahul, can I tell you something? Yes. The IT sector, pharma sector, it's a nuclear chain reaction. ఇప్పుడు మనకేం వస్తే గదే మాట్లాడాలి, రాని దానికి ఎందుకు ఈతలకు పోవాలి, ఎందుకు బొక్క బోర్లు పడాలి? ఇప్పుడు ఆయన పెద్దగా ఈయన క్వశ్చన్ అడిగితే అడిగిన క్వశ్చన్కి దానికి సంబంధం లేకుండా ఆన్సర్ చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి నేను మాట్లాడేటప్పుడు రాహుల్ కెన్ ఐ టెల్ యూ సంథింగ్ అంట. ఇక ఆయన చెప్పడం అంటే పెద్దగా నువ్వేదో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా అద్భుతంగా మాట్లాడుతున్నట్టు, అద్భుతమైనటువంటి ఇంగ్లీష్లో మొత్తం పుట్టి పెరిగి రంగరించి మొత్తం అందులో మునిగి తేలినట్టు ఆ ఏతుల, ఆ స్లాంగు ఇవన్నీ ఎందుకు అవసరమా? నీకు రానటువంటి దాన్ని రానట్టుగానే చెప్పాలి. అలా చెప్పకుండా ఈ పెర్ఫార్మెన్స్లు చేసి ఉన్న జీతంతో ఓటుకుంటువి. ఆయన అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి సంబంధమే లేకుండా మాట్లాడుతుంది. ఇక దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, ఆంధ్రజ్యోతి దగ్గరికి పోయినాక మాట్లాడుకుందాం మనం దానికి సంబంధించి క్లియర్గా. సో కాబట్టి ఇట్లా ఐటీ ఫార్మా అనేది ఒక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి ఏదేదో కొత్త థియరీ చెప్పారనమాట. దీని మీద నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నది. ఈయన ఏం రాష్ట్రానికి పక్కన ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు, వామ్మో ఎలాంటి ముఖ్యమంత్రి ఎంచుకున్నారు ఏం స్వామి మీరు, అసలు మీరు గొప్పోళ్ళు అని చెప్పేసి మనకు మొక్తురు తెలంగాణ ప్రజలకి. అంటే ఇలాంటి గొప్ప నాయకుడిని మనం ఎన్నుకున్నాం, ఇలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుని ఎన్నుకున్నాం. ఆడికి పోయి కూడా ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఏం అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఇట్లా